హలో అందరికీ. ఇవాళ నైట్ డిన్నర్లోకి క్యాప్సికమ్ కర్రీ అండ్ అలాగే చపాతీ చేశాను. యాక్చువల్గా నేను మా ఇంట్లో అమ్మకి చేసి పెట్టే చపాతీ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆవిడకి పండు లేకపోయినా సరే చాలా మెత్తగా ఉందని పొగుడుకుంటూ తింటారనమాట. దానికి కారణం ఆశీర్వాద్ ఆట అనమాట. చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఆశీర్వాద్ ఆటని తీసుకోండి. ఈ ఆశీర్వాద్ ఆటలో కొద్దిగా పిండి తీసుకొని అందులోకి ఆయిల్, సాల్ట్, తగినంత వాటర్ పోసుకొని పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ ఆటలో 0% మైదా అండ్ అలాగే 100% ఆట, స్వచ్ఛమైన గోధుమలతో చేయబడిన ఆశీర్వాద్ ఆట. నిజంగా చపాతీ భలే రుచిగా ఉంటుందండి. మరుసటి రోజైనా సరే చపాతీ ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాల్సిందే. ఎంచుకోండి ఆశీర్వాద్ ఆట. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంది మరియు 100% సంపూర్ణమైన గోధుమలతో చేయబడిన ఆశీర్వాద్ ఆట. ఇంకా అస్సలు ఆలస్యం చేయకండి, మీరు వాడండి.